కూర వండానికని చిన్న ముక్కలుగా చికెన్ కట్ చేసి తీసుకొనొచ్చి, దాంతో నాకు బిర్యానీ చేయమన్నారు. అట్లుంటది మా ఆయన తెలివితేటలు. చేసేదేం లేక వెదర్ కూడా బయట చల్లగా వర్షం పడుతుందని, సరేలే అని నాకున్న తెలివితేటలతో నేను బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మాకిక్కడ బిర్యానీ దొరకదు. దొరుకుతుంది. ఆంధ్ర సైడ్ బిర్యానీలా ఉండదు. ఆ బిర్యానీ మన సైడ్ బిర్యానీలా ఉండదు. చికెన్ ముక్క లేకపోయినా సరే ఇక్కడ బిర్యానీలో ఆలుగడ్డ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చికెన్ బిర్యానీలో మసాలాతో వేసి చికెన్ బిర్యానీ అయితే చెయ్యరు. ఆలుగడ్డల్ని నూనెలో ఏపేసి తీసేసి పసుపేసి, కలర్ వేసి, కెవరా వాటర్, రోజ్ వాటర్ వేసైతే చేస్తారు. బావుంటుంది. కానీ మళ్ళా మసాలా టేస్ట్ అయితే దొరకదు. అందుకని ఎప్పుడైనా చేయాలనిపించినా, తినాలనిపించినా ఇంట్లోనే వండుకొనైతే తినాలి. నా బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. ఇంట్లో అందరికీ నచ్చింది. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇలా 300 ఖర్చు పెడితే ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా 2 పూటలు తినొచ్చు. వీడియో గనుక నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వీడియోని కూడాను లైక్ చేయండి ప్లీజ్.